అక్కడ కూడా ఛాన్స్ లేదు కదా. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు బీజేపీ మొన్న మనకు డిమాండ్ చేసినట్టు 50 సీట్లు అడిగినారనేటువంటి వార్తలు కథనాలు చూసినాం. కానీ అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఇన్ని సీట్లు అడిగినారని కానీ ఎక్కడ అధికారిక ప్రతినిధులు కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటన లేవు. అంటే ఇవన్నీ కల్పితాలుగా, ఇవన్నీ హైపోథెటికల్ డిస్కషన్స్గానే మనకు కనబడుతున్నాయి. అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా అధికార పార్టీతో పోల్చుకుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ఖచ్చితంగా కొంత తడబాడుతున్నారు, కొంత వెనుకబడి ఉన్నారు వాళ్ళ వ్యూహాలలో అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల రణక్షేత్రం ఒక 2 నెలలు ఉంది మీరు అన్నట్టుగా. అంటే ఖచ్చితంగా మనకు మార్చి ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు మే 15, మే 16వ తేదీ లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు మన రాష్ట్రంలో కూడా మొదటి ఫేజో రెండో ఫేజ్లోనో ఎన్నికలు జరగనుంటాయి. ఆ క్రమంలో ఒక సైడ్ అధికార వైసీపీ పార్టీ 63 మంది ఎమ్మెల్యేలను ప్రకటించడం, దాదాపుగా 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం, వాళ్ళకు కావాల్సిన ప్లేస్లలో మార్చుకోవడం, ఇలాంటి వ్యూహాలతో వాళ్ళు ముందుంటే ఈరోజు వీళ్ళు అభ్యర్థులను ప్రకటించడానికి కానీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేటువంటి విషయాల్లో ఇంకా స్పష్టత కొరబడిందంటే ఖచ్చితంగా వీళ్ళలో ఎక్కడో ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇది ఒక వ్యూహం అనుకోవడానికి లేదా? ఖచ్చితంగా ఇప్పుడు వ్యూహం అనుకుందాం, కాసేపు మీరు అన్నట్టే వ్యూహం అనుకుందాం. వ్యూహం అనుకున్నప్పుడు వీళ్ళు వ్యూహంలో భాగంగా కొందరిని పని చేసుకోపోండి అని చెప్తున్నారు. అంటే ఎవరికి వస్తే వాళ్ళకు పని చేసుకోపోండి అని చెప్పడం వల్ల లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఒక వ్యక్తికి సీట్ ఇవ్వడం వల్ల ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా పక్క చూపులు చూస్తారు కదా. అంటే ఈరోజు అధికార పార్టీలో కూడా వాళ్ళకు స్పేస్ ఉండదు. అంటే అధికార పార్టీ ఒక సైడు స్థానాలు ప్రకటించుకుంటూ పోతుంది అన్నప్పుడు వాళ్ళకు స్పేస్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, నాంచి మనం లాస్ట్లో సీటు ప్రకటిద్దాం అనేది వీళ్ళ వ్యూహం అయి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు కదా. దాన్ని ఖచ్చితంగా వ్యూహ లోపం అంటా నేను. వ్యూహం అనే పాట అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీకే కొంత సీట్ల షేరింగ్ను ఇంటర్నల్గా ప్రకటించి ఉండాలి. ఆ విషయాలు ఎవరు చెప్పాలా? మీలాంటి నాలాంటి కంటే అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీ అభ్యర్థులు చెప్పాలా. అంటే కనీసం వాళ్ళకైనా ఒక స్పష్టత ఉందా? అంటే ఒక 25 సీట్లు మాకు ఇస్తారని కానీ, బీజేపీకి ఒక 20 ఇస్తారని కానీ అలాంటి స్పష్టత వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటే మీరు అన్నట్టు కాసేపు మనం వ్యూహం అనుకోవచ్చుది. అంటే లాస్ట్ మూమెంట్ వరకు ఆపుదాము, ఇప్పుడే ప్రకటిస్తే కొందరు పక్క చూపులు చూస్తారు కాబట్టి ఆ రోజు మళ్ళీ మనకు ఉండేటువంటి కొంత ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవుతుంది అనేటువంటి వ్యూహం ఉండదు. ఇప్పుడు జగన్ హౌస్ఫుల్ బోర్డు పెట్టిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే విధంగా మీరు అన్నట్టు వ్యూహం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత వీళ్ళకి స్పేస్ ఉండదు. స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? ప్రకటించిన వాడు సచ్చినట్టు ఉంటాడు, ప్రకటించని వాడు ఏం చేస్తాడు? ఇంక ఇప్పుడు బయటకు ఏం చేస్తాము, ఇంకా ఉండేదేదో ఈ 2 నెలలు యాదవ దాంట్లో పట్టుకొని లాగుదాము, మనం కింద స్థాయిలో 4 ఏళ్ళు ఖర్చు పెట్టుకున్నాము, కార్యకర్తల్లో ఉన్నాము, లాస్ట్ మూమెంట్లో పోయి మనము గోదావరి ఏదో అంటారు కదా సామెత, కుక్కతొక్క పట్టుకొని గోదావరి ఇదినట్టు మనం ఇప్పుడు మళ్ళీ పక్కకు పోయి మళ్ళీ ఫైట్ చేయడం ఎందుకు, సెకండ్ గ్రేడ్ లీడర్గా ఉండడం ఎందుకు, ఉండే పార్టీలోనే ఉంటాము అనేటువంటి కోణం కూడా ఉంటుంది అక్కడ. రైట్, ఒక 1 మినిట్ అండి. మనతో పాటుగా కిషోర్ కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ నమస్తే. నమస్తే అండి వర్మ గారు. రైట్ కిషోర్, ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలోనే? చంద్రబాబు నాయుడు గారు పదే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు